అవసరం కూడా ఉంది సార్. ఓకే ఓకే విజయ్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ విజయ్. ఏంటి పిఠాపురంలో జరిగిన ఘటన? ఇంకా ఏదో జరగబోతుంది అని చెప్పి ఆందోళన, ప్రశాంతమైన వాతావరణంలో కల్లోలం చెలరేగుతుంది. ముందుగా సాయి ధర్మ తేజ గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. డీజీపీగా కొత్త డీజీపీ వచ్చిన 2 గంటలు గడవక ముందే ఇటువంటి సంఘటన జరగడం నిజంగా శోచనీయం. అంటే ఇది నిన్న జరిగింది విజయ్, ఇది నిన్న జరిగింది. నిన్న జరిగిందండి, ఈ రోజు కాదు. డీజీపీ గారు మారక ముందే జరిగింది. నిన్న సాయంత్రం డీజీపీ గారు కొత్తగా వచ్చి 2 గంటలు అవుతుంది, 4 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టే భారతదేశంలో ఎక్కడా జరగనటువంటి పోలీసు ప్రక్షాళన ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుందంటేనే ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు ఒక సెక్షన్ ఆఫ్ పోలీసు ఎంత నిర్దాక్షిణంగా పనిచేస్తా ఉన్నారు, ఏకపక్షంగా పనిచేస్తా ఉన్నారు. పోలీసు డ్రెస్ వేసుకొని వైసీపీ కార్యకర్తల్లాగా గూండాల్లాగా కూడా ప్రవర్తించిన సంఘటనలు మనం అనేకమైనటువంటివి చూసాం. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు మీద బస్సు పైన చెప్పులతో దాడి చేస్తే అది వారి ప్రజాస్వామ్య హక్కు అని చెప్పిన డీజీపీలను కూడా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే చూసాం. అంటే పోలీసు వ్యవస్థని వాళ్ళ సొంత ఇంటి సంస్థగా మార్చుకొని పనిచేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఇటువంటి దాడులు కాకుండా కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. అయితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉంది కాబట్టి ఇవాళ పోలీస్ అంతా కూడా బాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిష్పక్షపాతంగా పనిచేసే వాళ్ళని పెడుతున్నారు కాబట్టి కనీసం ఈ రోజు నుంచన్నా అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయి అనేటువంటిది ఒక ఆశ ఉంది. రెండోది, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఖాయమైపోయింది. సో ఏదో ఒక విధంగా ఇక్కడ ప్రజలలో అశాంతి కలిగించాలా, భయం కలిగించాలా, తద్వారా ప్రజల్ని ఓటింగ్ కి రాకుండా నివారించాలనేటువంటి పెద్ద కుట్ర ఇందులో దాగుంది. ఎందుకంటే సహజంగా గోదావరి జిల్లాలో ప్రజలు చాలా శాంతి కామకులు. మనం గతంలో కూడా చూసాం. ముద్రగడ పద్మనాభం గారు నిరసన అనే కార్యక్రమం పెట్టి చివరికి రైలు రోకో పెట్టి ఆ రైలు దగ్ధం చేసి అనేకమైనటువంటి హింసాత్మక ఘటనలకు కారణభూతులయ్యారు. ఇప్పుడు అదే ముద్రగడ గారు ఎవరితో ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. అంటే ఈ పచ్చని గోదావరి జిల్లాల్లో ఏదో జరిపించడానికి వీళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఓటమి భయం. పవన్ కళ్యాణ్ గారికి మొన్నటి వరకు ఏదో 50,000 60,000 మెజార్టీ అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ రోజున చూస్తుంటే ప్రజల యొక్క ఉప్పెన చూస్తా ఉంటే 1,00,000 మెజార్టీ వచ్చినా ఆశ్చర్యపడకూడదు అనేటువంటి పరిస్థితిలో కేవలం ఇది భయం వల్ల వచ్చినటువంటి ఈ దాడులే తప్ప ఇదేదో భయపెట్టి ఎలక్షన్ లేదా ఆపుదామనేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఎలక్షన్ల ముందరే రక్తపాతాన్ని చూస్తా ఉన్నాం. 2019 ఎన్నికలకు ముందు సొంత చిన్నాన్న గారి చావు మీద కూడా ఓకే మరి ఇంకా అక్కడికి వెళ్తే ఈ డిబేట్ సరిపోదు ఇంకా మనకి. ఇంకా అంటే నేను అనేది ఏంటంటే సార్, అంటే ఈ దాడుల సంస్కృతి చెప్తున్నా, ఈ దాడుల సంస్కృతి. ఓకే ఓకే. సో ఏదేమైనా సరే ఇటువంటి ఖచ్చితంగా ప్రజలంతా కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన బాధ్యత అన్ని పార్టీల పైన ఉంది. తక్షణం అరెస్ట్ చేసి వారు అయిపోతే ఇంకొకటి దీన్ని ఛాన్స్ గా తీసుకుంటాడు. ఓకే ఓకే. మోహన్ రెడ్డి గారు ఏంటి పులివెందుల నుంచి ఎవరో రౌడీలు వచ్చారట, సాయి ధరం తేజ్ మీద అటాక్ చేయబోయారట, త్రుటిలో ఆయనకి ప్రమాదం తప్పింది. ఓకే, ఎవరు చేశారో ఏంటో అక్కడైతే మీకు వీడియో కనిపిస్తున్నది క్లియర్గా, జస్ట్ మిస్ అంతే. ఆయన హెడ్ మీద నుంచి అలా వెళ్ళిపోయింది. నమస్కారం అండి. మీకు ప్యానల్లో